తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద నిన్న ఉదయం జరిగినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ కేసుని గడిచిన 15 గంటల లోపే కూడా పోలీసులు అయితే ఛేదించారని చెప్పాలి. అయితే ఈ సంఘటన అనేది కూడా పెను సంచలనంగా మారింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అడిషనల్ ఎస్పీ రఘుమనాచారి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు అన్నది కూడా నిన్న పెద్ద ఒక దుమారమే రేగింది. ఎందుకంటే అసలు వాంటెడ్గా చేశారా లేకపోతే ఎవరు చేశారన్నటువంటి అనేక అనుమానాలు కూడా కలిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క మీరు పట్టుకున్నటువంటి ముద్దాయి ఉద్దేశపూర్వకంగా చేశాడా, ఏ రకంగా ఈ యొక్క చోరీకి పాల్పడినటువంటి పరిస్థితి? నిజమే మీరు చెప్తుంది. ఎందుకంటే తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి జరిగిన వెంటనే మాకొచ్చిన సమాచారం మేరకు, మాకొచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఇది మా ఎస్పీ గారి ద్వారా కానీ మా సిబిఎస్ఓ గారి ద్వారా కానీ వచ్చినటువంటి ఆదేశాల మేరకు వివిధమైన ఒక దాదాపు 15 బృందాలని డిఫరెంట్ కోణంలో డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఇవన్నీ ముద్దాయిని ఐడెంటిఫై చేయడం అనేది టోటల్గా సాంకేతిక దీని ద్వారానే ఆధారాల ద్వారానే ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇందులో అతను చెప్పాను కదా, అతనికి ఏమంటే మానసికంగా అతను బీటెక్ చేశాడు. 3 సంవత్సరాలైంది బీటెక్ చేసి. అతనికి ఇంతవరకు జశ్వంత్ కుమార్ ఇంతవరకు ఉద్యోగం లేదు. అతనికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులతో కూడా గత 3 సంవత్సరాలుగా ముందున్న రీతిలో లేడు. ఎప్పుడు గొడవపడడం, మానసికంగా కృంగిపోవడం ఇది జరుగుతూ వస్తుంది. అదేవిధంగా అతను విజయనగరం జిల్లాలో గొర్ల మండలంలో ఉన్నటువంటి ఒక పీఠంతో ఇతనికి సంబంధాలని ఆధ్యాత్మికత వైపు అడుగులేశాడు ఇతను. సో కాబట్టి ఆధ్యాత్మికత వైపు అంటే కొంచెం భగవంతుడు భక్తి, ఆ 22 సంవత్సరాల వయసులో భక్తి ఉండడం అనేది కొంచెం చాలా తక్కువ చాలా మందికి. సో అటు ఆధ్యాత్మికత అడుగులేశాడు. అక్కడ నుంచి లాస్ట్ మంత్ ఈ నెల 5వ తేదీ వచ్చాడు, కొండకు వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని చూశాడు, దండం పెట్టుకున్నాడు. దాని కింద ఉన్న చిన్న విగ్రహం దాన్ని ముచ్చటపడ్డాడు. మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు అవకాశం లేదో మనకు తెలియదు. సో సబ్సిక్వెంట్గా మళ్ళీ మొన్న వచ్చాడు. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు జీప్ ఎక్కి కొండ మీద ఎక్కి సేమ్ కింద ఆంజనేయ స్వామి దగ్గర దిగి అక్కడ ఒక నిమిషం డ్రైవర్తో చెప్పి, అన్న ఒక నిమిషం అన్న దండం పెట్టుకుని వస్తాను. వచ్చాడు, చిన్న విగ్రహాన్ని చూశాడు, ముచ్చటపడ్డాడు, దాన్ని తీసేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. సో ఇతని సాంకేతిక ఆధారం ద్వారా ముద్దాయి పలానా విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాడిని తెలియడం వల్ల మేమేం చేసాం, విశాఖపట్నం వైపు మా బృందాలందరినీ పంపించడం జరిగింది. సో ఆ పర్టికులర్ టైంలో విశాఖపట్నం పక్కన లేదుగా. సో విశాఖపట్నం పోవాలంటే రైలు కానీ బస్సు కానీ ఏదో ఒక దాంట్లో పోవాలి. సో ట్రైన్కి పోయేటప్పుడు ఆ రూట్లో పోయేటువంటి అక్కడ లోకల్ జీఆర్పీసీకి చెప్పాం. అదేవిధంగా మా బృందాలను కూడా ఇమీడియట్గా మాకు తెలిసినటువంటి బృందాలను కూడా ఇమీడియట్గా పంపించాం ట్రైన్ వెంటనే. సో మాకు దొరికాడు అక్కడ. సో దొరికిన వెంటనే అతన్ని తీసుకొని రావడం జరిగింది. అతని మానసిక స్థితి అంటే చెప్పాను కదా, డిప్రెషన్లో ఉన్నాడు. 24 గంటల్లో ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి, రిమాండ్ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి తదుపరి ఇంకా విచారణ జరపడానికి మాకు అవకాశం లేదు. సో కస్టడీకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తాం. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఏదైతే ఆధ్యాత్మిక చింతనతో మళ్ళాడు అనేసి, అంటే ఆ పీఠానికి సంబంధించి ఏదైనా విగ్రహం తీసుకొని వచ్చే విధంగా ఏమైనా ప్రేరేపించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు అంటారా? అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే 24 గంటల లోపల మొత్తం దర్యాప్తు పూర్తి కాదు కాబట్టి మనం ఇక్కడ దొంగిలించబడినటువంటి విగ్రహం మనకు ముఖ్యం కాబట్టి విగ్రహాన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకున్నాము. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మళ్ళీ తర్వాత కస్టడీకి తీసుకొని దాని వెనక ఎవరైనా ఉన్నారా లేదా అని నేను ప్రశ్న చెప్పలేను. కానీ ఉన్నారా లేదా అనే దాని విచారణ అయితే జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తులో తెలుస్తుంది. సార్, అయితే 15 గంటల లోపలే కేసునంతా ఛేదించడం అయితే గొప్ప విషయంగానే భావించాలి. అయితే ఇది ప్రధానంగా మరొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఇన్ని గంటలు కూడా అక్కడ ఒక విగ్రహాన్ని చోరీ చేసేటువంటి టైము ఇంత గడిచినా కూడా విజిలెన్స్ విభాగం వైఫల్యం బాగా ఉందన్నది ప్రధానంగా ఒక ఆరోపణలు వస్తుంది. దాని మీద ఎలా చూడాలంటారు? విజిలెన్స్ వైఫల్యం అని మనం ఎలా చెప్తాం కానీ, ఎందుకంటే దొంగతనం జరిగింది ఎంతసేపు అండి? ఒక రోజు జరిగిందా, ఒక గంట జరిగిందా, ఒక నిమిషము. వచ్చాడు, జీప్ దిగాడు, వచ్చాడు, చూశాడు, ముచ్చటపడ్డాడు, తీసుకున్నాడు, పోయినాడు, ఒక నిమిషం అంతే. కాబట్టి ఇందులో విజిలెన్స్ వైఫల్యం అంటూ ఏం లేదండి. అది యాక్చువల్గా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అది ఆ ఏరియాలో ఈ మన మూమెంట్ ఆఫ్ ప్యాంథర్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. నైట్ టోటల్గా ప్రొహిబిటెడ్, ఎవరు రారు. అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, ఫారెస్ట్ గార్డ్స్ ఉన్నారు, అంత ఉన్నారు. భక్తులంతా చివరి భక్తుడిని పైకి పంపించేసిన తర్వాత ఖాళీగా స్టేరియాలకు పెట్టి వీళ్ళు కూడా సెక్యూర్డ్ ప్లేసుల్లో గేట్లు వేసుకొని ఉంటారు. తిరిగి వాహనాలు బయలుదేరి వచ్చేటప్పుడు కానీ లేదా తిరిగి భక్తులు బయలుదేరి వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తారు. ఇది స్టడీ చేసినట్టున్నాడు, ఇది అడ్వాంటేజ్ తీసుకున్నాడు అంతే తప్ప వాళ్ళు దే ఆర్ ప్రెజెంట్.
సీసీ ఫుటేజ్. తదుపరి మళ్ళీ రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని విచారించే పరిస్థితి. ఎస్, తప్పకుండా అండి, కస్టడీకి తీసుకుంటాం. అందులో అతను అక్కడి వాడు కాబట్టి దర్యాప్తు బృందాలు అక్కడికి వెళ్తాయి. అతని బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నీ విచారిస్తాం. సార్ ఇందులో టెక్నికల్ విషయం ఏమి సార్, అంటే అతను పట్టుకోవడంలో బాగా దోహదపడినటువంటి టెక్నికల్ అంశం అవన్నీ చెప్పకూడదండి, దర్యాప్తులోని అంశాలు. వచ్చేసారు ఏ టెక్నాలజీ అంటే కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తులోని అంశాలను బహిర్గతం చేయడం చట్టపరంగా సాధ్యం కాదు. కాబట్టి ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ. చూస్తున్నది ప్రధానంగా ఈ యొక్క విగ్రహం చోరీకి సంబంధించి మాత్రం విశాఖకు సంబంధించినటువంటి ఆ యువకుడు ఒక బీటెక్ చదివినటువంటి నిరుద్యోగిగా ఉన్నాడు. కొంత మానసికంగా అతనికి స్థితి సరిగా లేకుండానే ఈ విగ్రహాన్ని చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క కేసును త్వరగా కూడా ఛేదించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఎందుకంటే తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశం, ఇది ఒక పెను సంచలనంగా కూడా మారినటువంటి అంశం కాబట్టి త్వరగా ఆ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. తర్వాత రిమాండ్ పంపించిన తర్వాత కూడా కస్టడీ కోరి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తామంటూ కూడా అడిషనల్ ఎస్పీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.